ఈ ట్రంప్ చేసే పనులు చూస్తుంటే 2026లో ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 వచ్చేటే కనిపిస్తుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన ఖమేనీని బంకర్ బాంబ్ చూసేసి చంపేశారు. ఇరాన్ లాంటి పెద్ద దేశమైన సుప్రీం లీడర్ ని చంపడం అంటే మామూలు విషయం కాదు. దీనితో ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికా బేసెస్ పై అటాక్ చేస్తుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో పరిస్థితి ఇలా ఉంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ న్యూక్లియర్ బాంబ్. ఈ ఇరాన్ వాళ్ళు ఆల్మోస్ట్ న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసేసుకున్నారు. ఎక్కడ మొత్తం బాంబును తయారు చేసేసుకుంటారో అని వీళ్ళు ఇలా అటాక్ చేశారు. అమెరికాకి ఇదేం కొత్త కాదు, అన్ని దేశాలు తన కంట్రోల్లో ఉండాలని అనుకుంటుంది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం మా దేశం సేఫ్టీ కోసం తయారు చేసుకుంటున్న న్యూక్లియర్ బాంబ్ పై మీ పెత్తనం ఏమిటి అని అమెరికా అండ్ ఇజ్రాయెల్ బెదిరింపులకు భయపడలేదు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ దగ్గర కొన్ని వేల న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు మాత్రం వేరే దేశాన్ని తయారు చేసుకునేవారు. అంత చిన్న నార్త్ కొరియా అమెరికాకి బెదిరిస్తున్నా అమెరికా వారిపై అటాక్ చేయకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్ ఉండటం. అదే పవర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్. థాంక్ గాడ్ అమెరికాకి భయపడకుండా మన దేశం ఎలాగోలా న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసుకుంది.